అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి కనిపించడం లేదు. చివరికి భూములు అమ్ముకుందామన్నా కొనేవాళ్లు కనిపించని పరిస్థితి ఏర్పడింది. అరకొరగా చేసిన రుణమాఫీని చూపించి పూర్తి స్థాయిలో రైతు భరోసాని ఎగ్గొట్టేశారు. తాము వస్తే ఎకరానికి 10,000 ఇస్తామన్న హామీని మర్చిపోయారు. ఇప్పుడు అన్ని వర్గాల నుంచి ఒత్తిడి రావటంతో జనవరిలో ఇస్తామని చెబుతున్నారు. కానీ నిధులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావటం లేదు. అప్పుల పాలైపోయామని కొత్త అప్పులు కూడా పుట్టడం లేదంటున్నారు. కానీ ఎంత అవకాశం ఉంటే అంత అప్పులు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పథకాల అమలుకు భూముల వేలం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తాము అన్న అనేక మాటల్ని మర్చిపోయి హైదరాబాద్ శివారులోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారిన కోకాపేటలో మరికొన్ని ఎకరాల భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. కేసీఆర్ హయాంలో ఎకరం 100 కోట్లకు ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు వేలంలో కొనుక్కున్నాయి. ఇప్పుడు అక్కడ హైరైజ్ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. అక్కడ మరో జూబ్లీహిల్స్ నిర్మాణం అవుతున్నట్లుగా ఉంది. ప్రభుత్వానికి ఇంకా అక్కడ భారీగా భూములున్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పుడు వేలం వేస్తే 100 కోట్లకు ఎకరాన్ని కొనేవారు ముందుకు వస్తారా అన్నది కీలకంగా మారింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ గతంలోలా లేదు. లావాదేవీలు తగ్గటంతో మనీ రొటేషన్ కూడా తగ్గింది. రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని తగ్గించాయి. ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్ కంపెనీలు భూములపై 100 కోట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉండరు. ఈ విషయం తెలియటంతోనే ఇప్పుడు వేలం విషయంలో కింద మీద పడుతున్నారు. వేలం నిర్వహించిన తర్వాత గతంలో కన్నా ఎక్కువ పెట్టి భూములు ఎవ్వరూ కొనుగోలు చేయకపోతే పెద్ద స్కామ్ అన్న ఆరోపణలు వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత పెద్ద మొత్తం పెట్టి భూములు కొనుగోలు చేసినా అప్పట్లో స్కామ్ అని ఆరోపించారు. కోర్టుల్లో పిటిషన్లు కూడా వేశారు. ప్రభుత్వ భూముల వేలం అనేది ఎప్పటికీ మంచి నిర్ణయం కాదు. భవిష్యత్తులో ప్రభుత్వానికి ఎన్నో అవసరాలుంటాయి. అప్పుడు మళ్లీ రైతుల నుంచి భూములు సేకరించాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఇప్పుడున్న భూముల్ని అమ్మకుండా సంరక్షించుకుంటే భావితరాలకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో తాను చేసిన విమర్శలనే మర్చిపోయింది. ఇప్పుడు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.